లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. సాల్మాన్ అనేటటువంటి వ్యక్తి మృతితో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి పిన్నెల్లి గ్రామం అత్యంత ఉధృతంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ గ్రామంలో వందలాది మంది ఊరు నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా అనేక సార్లు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి దానిపైన అనేక మంది మాట్లాడుతున్నారు. ఇటు టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడేమో వైసీపీ వాళ్ళు ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారని, వైసీపీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది జరుగుతున్నటువంటి ప్రచారం. అయితే ప్రస్తుతం మాత్రం ఎవరు ఊర్ల నుంచి వదిలిపోయి వెళ్ళట్లేదనే విధంగా తిరిగి వాళ్ళని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు మేము చేస్తున్నామంటే ఇటు ఎమ్మెల్యే ఎరపతిని ఏం చెప్తున్నారు, అదేవిధంగా కాసు మహేష్ రెడ్డి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాసు మహేష్ రెడ్డి చెప్తున్నారు. అసలు పిన్నెల్లి గ్రామంలో పరిస్థితి ఏంటి? ప్రస్తుతం గ్రామంలో ఉన్నారా? ఊర్లు వెళ్ళిపోతున్నారా? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఉధృత వాతావరణం కొనసాగుతూనే ఉందా అనేది ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రస్తుతం పిన్నెల్లి గ్రామానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి పంట పొలాల దగ్గర మనం ఉన్నాం. అసలు ఇక్కడ పరిస్థితి ఒక విచిత్రకరమైనటువంటి అంశం మీకు చెప్పబోతున్నాం. ఈ పంట ఏదైతే కంది పంట వేసినటువంటి చూడొచ్చు. అంటే పల్నాడు జిల్లాలో మ్యాక్సిమం ఈ టైంలో ఎక్కువగా మిర్చి వేస్తూ ఉంటారు. ఎందుకంటే మిర్చి అనేది చాలా అత్యంతంగా సాగు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళంతా కూడా మిర్చి సాగు మీదే బతుకుతారు. లేకపోతే వేరే కమర్షియల్ పంటలు అంటే మిర్చి తీసిన తర్వాత వేస్తారు. కానీ ప్రస్తుతం చూడొచ్చు ఈ కంది పంట కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ కంది పంట అనేది ఈ భూమి సారంగా ఉండటానికి బీడుపడిపోకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయనే విధంగా చెప్తున్నారు. కంది పంట వేశారు అంటే ఇక్కడ ఈ పంట పొలానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఊళ్ళో లేరు. వేరే ప్రాంతాలకి వాళ్ళు ఆదాయం కోసం వాళ్ళు ఏదో పనులు చేసుకొని బతకడానికి వెళ్ళారనే విధంగా ఉంటుంది అనేది ఇక్కడ స్థానికులు అయితే మనతో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కానీ ఆ అంశాన్ని మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. కానీ ప్రస్తుతం ఈ కంది పంట వేసినటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఊర్లో లేనట్టే. ఎందుకంటే లేరు కాబట్టి ఈ కంది పంట వేసేసి వెళ్ళిపోతారు. దీన్ని కోయటం ఏమి ఉండదు. కానీ ఇది పంట అనేది ఈ భూమి ఏదైతే ఉంటుందో అదంతా బీడు పడిపోకుండా ఉండటానికి ఈ పంటను వేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే మీకు చూపిస్తాము. ఇక్కడే ప్రస్తుతం రోడ్డు అవతల ఈ కంది పంట ఏదైతే ఉందో రోడ్డు అవతల చూస్తే మిర్చి సాగుతుంది. మిర్చి పంట వేశారు వందలాది ఎకరాల్లో. మిర్చి ఈ ఫిబ్రవరి తర్వాత కోత కూడా వస్తాయి. అంటే 2 రకాలుగా తీస్తారు. మొదటి విడత, రెండో విడతగా తీస్తారు. వీటికి సంబంధించి ప్రస్తుతం మిర్చికి కూడా చాలా అత్యధిక ధర ఉంది. 20,000కు పైన కూడా మిర్చి పలుకుతున్నటువంటి నేపథ్యంలో మరి మిర్చి పంట వేయకుండా కంది పంట ఎందుకు వేశారనేది మనం ఆలోచిస్తే ఇక్కడ స్థానికులు ఏవైతే చెప్తున్నటువంటి అంశం నిజమేనా అనే విధంగా అనిపిస్తుంది. ఏదైనా అది వాస్తవమా కాదా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం మాత్రం కంది పంట వేసేటటువంటి పంట పొలాల్లో రైతులైతే ఇక్కడ లేరు అనేది మాత్రం క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఏదైతే మిర్చి పంట వేసిన వాళ్ళు ఇక్కడ ఉండి స్థానికంగా ఈ పంటను చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరిన్ని అంశాలు చూద్దాం. పిన్నెల్లి గ్రామంలో ఎలాంటి అంశాలు ఉంటాయి ఏంటనేది పరిశీలిద్దాం. ప్రస్తుతం పిన్నెల్లి గ్రామంలో ఎలాంటి పరిస్థితి ఉందనేది ఒకసారి పరిశీలిద్దాం. కొన్ని ఇళ్ళకైతే తాళాలు వేసి ఉన్నాయి. వాళ్ళు ఎన్నికల సమయంలో కానీ ఇటు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడా లేకపోతే అంతకు ముందా ఇక్కడి నుంచి ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అనే విధంగా కొంత ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం చూడొచ్చు కొన్ని ఇళ్ళకైతే తాళాలు వేసి ఉన్నటువంటి పరిస్థితి వాస్తవమే. కాకపోతే ఇక్కడ ఈ తాళాలు వేసినటువంటి ఇళ్ళకి సంబంధించినటువంటి అంశంలో ఇటు టీడీపీ కానీ వైసీపీ మాత్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వారి ఆలయంలో కార్యకర్తలను బెదిరించారు అనే విధంగా టీడీపీ వాళ్ళు చెప్తే అక్కడ వందలాది మంది వెళ్ళిపోయారు. వాళ్ళు తిరిగి గ్రామాలకు వస్తున్నారు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ ఆధ్వర్యంలో కూడా అలాంటి పరిస్థితి కొనసాగింది కాబట్టి చాలామంది వెళ్ళిపోతున్నారు అనే విధంగా చెప్తున్నారు. కానీ ఎరపతినేని శ్రీనివాస్ మాత్రం ఒక అంశాన్ని స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే గ్రామాల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి గ్రామానికి వస్తున్నారు, ఇంకా కొంతమంది వస్తారు. వైసీపీ వాళ్ళు కూడా సేఫ్గానే ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కొన్ని అంటే లైన్కి
పిన్నెల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి లైన్‌లో 1కి 2 ఇల్లులు మాత్రం తాళాలు వేసినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే వాళ్ళకి అద్దెకు ఇచ్చినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. కాకపోతే చాలా వరకు ప్రజలంతా కూడా ఇక్కడే ఉంటున్నారు. వారి యొక్క నిజ జీవితం అనేది రెగ్యులర్‌గానే గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే ఆర్థికంగా వాళ్ళు కొన్ని షాపులు పెట్టుకోవడం గానీ, లేకపోతే ఈ పిన్నెల్లి గ్రామం నుంచి పిడుగురాళ్ళ మిగిలినటువంటి ప్రాంతాలకెళ్ళి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న వైట్ కలర్ బిల్డింగు గతంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించి సర్పంచ్‌గా పనిచేసినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఇంటిగా చెప్తున్నారు. దానికి కూడా ఎన్నికల సమయం తర్వాత నుంచి తాళాలు వేసేసింది టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనే విధంగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే తాళం వేసేసినటువంటి ఇంటిని కూడా మనం గమనించవచ్చు. ప్రస్తుతం మిగిలినటువంటి ఇల్లులు ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా జనజీవితం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వారికి సంబంధించి వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు ఉండి రెగ్యులర్‌గానే ఇక్కడ ఉంటున్నారు. ప్రస్తుతం గ్రామంలో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు అంటే గతంలో కానీ ఇప్పుడు కానీ రోడ్లు అవన్నీ కూడా నీట్‌గా ఉన్నాయి. సచివాలయాలు 2 ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా ఒకవైపు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నటువంటి పిన్నెల్లి గ్రామంలో వివాదాలు మాత్రం వరుసగా చోటు చేసుకోవటం అవి రాజకీయపరమైనటువంటివా లేకపోతే వ్యక్తిగతమైనటువంటివా పక్కన పెడితే ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని చంపుకుంటున్నటువంటి సంఘటనలు మాత్రం ప్రస్తుతం కలకలం రేపుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే ఎవరిదైనా ప్రాణమే ఇటు పార్టీల పరంగా తీసుకోవచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా దాడులు చేసుకోవచ్చు. ఏం చేసుకున్నా కూడా ప్రస్తుతం జరిగినటువంటి అంశాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులుగా ఉన్నాయి. ఏదైనా కూడా దాడులు చేసుకొని ఈ సంస్కృతి అనేది పోవాలనే విధంగా అనేక మంది కోరుతున్నప్పటికీ జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా కలవరపాటుకు గురి చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా ప్రస్తుతం పిన్నెల్లి గ్రామంలో మాత్రం అంటే వరుసగా వందలాది ఇళ్ళకి తాళాలు వేసినప్పుడు లేని పరిస్థితి ఉన్నప్పటికీ ప్రతి లైన్లో 1-2 ఇళ్ళకి తాళాలు అయితే ఇంకా కనిపిస్తున్నాయి. మరి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు అయితే కంపల్సరీగా రాజకీయ నాయకులు చేయాల్సినటువంటి అవసరం ఉందనే విధంగా కూడా ఆర్టీవీ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు పార్టీలు కాదు ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం. మరి జీవితం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడో బతకాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే రాజకీయపరమైనటువంటి అంశాల్లో లోపాలా లేకపోతే ప్రభుత్వాల పాలనలో లోపాలా అనేది కూడా గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు నిజంగానే వాళ్ళు చెప్తున్నట్టు తిరిగి వస్తుంటే కనుక సంతోషకరమే. కానీ ఈ వేసిన తాళాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఇటు టీడీపీ అయినా వైసీపీ అయినా కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని ఇక్కడ తీసుకొని రావాలి. వాళ్ళ ఒక రెగ్యులర్ జీవితం వాళ్ళ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళతో గడపాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. పిన్నెల్లి గ్రామంలో గత వారం రోజులుగా కూడా ఒక ఉధృత వాతావరణం కొనసాగటం జరిగింది. సాల్మాన్ అనేటటువంటి వ్యక్తి మృతికి సంబంధించినటువంటి అంశంలో ఇటు టీడీపీకి సంబంధించి కానీ వైసీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ వాళ్ళు కొట్టడం వల్లే చనిపోయారనే విధంగా వైసీపీ చెప్తుంటే అది వ్యక్తిగతమైనటువంటి గొడవలు తప్ప ఎక్కడా కూడా పార్టీలకి సంబంధం లేదనే విధంగా టీడీపీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా ప్రస్తుతం పక్కన పెడితే ఒక 2-3 తరాలుగా చూస్తే ఇక్కడ అనేక మంది గ్రామాన్ని విడిచి వెళ్ళిపోతున్నారనే ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు టీడీపీ అధికారంలో ఉంటే వైసీపీ వాళ్ళు, వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీ వాళ్ళు గ్రామాన్ని విడిచిపోతున్నారనేది కూడా జరుగుతుంది. అసలు ఎంతవరకు వాస్తవం ఏంటనేది మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. కొంతమంది గతంలో ఈ గ్రామానికి సర్పంచ్గా చేసిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి అసలు ఏం జరుగుతుందండి ఇక్కడ? నిజమేనా గ్రామాన్ని విడిచిపోతున్నటువంటి మాట వాస్తవమా? తిరిగి వస్తున్నటువంటి అంశాలు ఉన్నాయనే విధంగా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు దాన్ని? పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం అండి. ఇవాళ ఏదో ఇద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళ కుటుంబ తగాదాలను గురించి వాళ్ళిద్దరు ఘర్షణ పడ్డారు. పరస్పరం ఒకరినొకరు దాడులు చేసుకున్నారు. ఆ దాడిలో సాల్మాన్ అనే అతనికి తల మీద గాయం అవటం, ఆ గాయం వల్ల అతను హాస్పిటల్లో 5 రోజులు ఉండి చనిపోయాడు. దాన్ని ఈ వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు దాన్ని రాజకీయ రంగు పులిమి దాని మీద ఏదో లబ్ధి పొంది మనం మైలేజ్ పెంచుకోవాలని వాళ్ళు చూస్తున్నారు తప్ప ఈ ఊళ్ళో గొడవలు అంటారా? 1974లో
ఒకే రోజు 2 మర్డర్లు అయినాయి. 2 గ్రూపులు ఎప్పుడూ 2 గ్రూపులుగా ఉంటూనే ఉంటారు. ఆ గ్రూప్‌లో ఒకడు, ఈ గ్రూప్‌లో ఒకడు 1974లో చనిపోయాయి. ఆ రోజు ఎవరు ఊరు వదిలిపెట్టిపోలేదు. వాళ్ళిద్దరు చనిపోయారు. కేసులు కట్టారు. పోలీసులొచ్చారు. వాళ్ళ పని వాళ్ళు చేశారు. 2004లో జీవా అనే ఎస్సీ సామాజిక వర్గాన్ని అతనికి ఈ వైసీపీ నాయకులు దారుణంగా పంచాయతీ ఆఫీస్ ఎదురు నరికి చంపారు. ముత్యాలు అనే అతన్ని పార్టీ కలుపుకొని అతనా నరికారు. వాళ్ళు పార్టీ వల్ల పార్టీ వాళ్ళే. మా టీడీపీ పార్టీ అతనికి జీవా అనే ఎస్సీ వర్గానికి చెందిన అతనికి నరికి చంపారు. ముత్యాలు అనే 2004లో ముత్యాలు అనే అతనికి కాళ్ళు చేతులు నరికారు. మళ్ళీ తర్వాత 2005లో ఆ ఎస్సీలు రామరెడ్డి అనే అతన్ని వాళ్ళు చంపారు. ఆ రోజు ఎవరు ఊళ్ళో వదిలిపెట్టిపోలేదు. సరే మటర్లు జరిగినా ఎవరు ఊళ్ళో నుంచి ఎవరు పిల్ల బయటికి పోలేదు. కానీ అతి క్రూరంగా ఘోరాతి ఘోరంగా 2019 జగన్ ప్రభుత్వం వచ్చినాక మేము దాదాపు 300 కుటుంబాలు మాకు ఊళ్ళో నుంచి తరిమారు. అంటే మీరు కూడా వెళ్ళిపోయారా అండి ఆ టైంలో? నేను కూడా వెళ్ళాను. నేను లీడర్, నేనే ముందు. 300 కుటుంబాలు వెళ్ళాక మీడియా వాళ్ళు వీళ్ళు వచ్చి ఎంతో మేము ఉంటున్న చోటుకి వచ్చి చాలా టీవీల్లో కనపడటం ఆ రోజు కూడా. అయ్యా మాకు ఈ పరిస్థితి ఏంది అని మాకు ఊళ్ళో తీసుకొని వదిలిపెట్టండి అని కలెక్టర్ గారిని గెలిచాం. ఎస్పీ జయలక్ష్మి అని గారు ఉన్నారు, మేడం గారు ఉన్నారు, ఆమెను గెలిచాము. తర్వాత ఎస్పీ విజయరావు అని గెలిచాం. తర్వాత ఊళ్ళోకి వచ్చినాక మాకు రక్షణ లేదంటూ మళ్ళీ మేము ఇస్తున్న మీడియా ద్వారా తెలియజేస్తున్నందుకు ఐజీ వినీత్ బ్రిజిలాల్ గారు వచ్చారు ఊళ్ళోకి. ఆయన వచ్చిన రోజే 3 కొట్టారు. ఐజీ గారు పిన్నెల్లికి వచ్చిన రోజు 3 కొట్టారు. అయినా కేసులు లేవు. అలా మాకు 5 సంవత్సరాలు ఊళ్ళో రాకుండా చేశారు. అలా చేసినందుకు మా పొలాలు దాదాపు 2000 ఎకరాలు బీళ్లు పెట్టారు. ఆ బీళ్లు కూడా నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, చూపిమంటే. అయ్యా మా పొలాలు బీళ్లు మాకు మేము రైతులు, చిన్న సన్నకారు రైతులం, మేము పొలం పని చేసుకుంటే బతుకుతాం, మా ఏరియా పని చేతకంటే ఊళ్ళో రాకుండా చేస్తే 5 ఏళ్ళు మేము టౌన్లలో పక్క ఊళ్ళలోకి వెళ్ళి సిమెంట్ బొచ్చలు మోసుకున్నాం. టాపీ పనికి అయ్యి సిమెంట్ బొచ్చలు 400కు 300 కూలీకి పోయి సిమెంట్ బొచ్చలు మోసుకొని బతికాం. మేము కలెక్టర్ గారిని గెలిచినా, ఎస్పీ గారిని గెలిచినా, ఎవరిని గెలిచినా ఊళ్ళో రానిలేదు. అలాంటిది ఈరోజు గవర్నమెంట్ మళ్ళీ 24లో గవర్నమెంట్ మారగానే వాళ్ళు మాకు 300 కుటుంబాలు పంపించారని చెప్తున్నారు. 300 కుటుంబాలు ఊళ్ళోకి రండి, ఇంటింటికి తిప్పుతా. 3000 ఇళ్ళు ఉండయి పిన్నెలిలో. 3000 ఇళ్లలో ఎన్ని ఇళ్లకు తాళాలేసి మనుషులు లేకుండా పోయారో మీరు చూడండి. నేను ప్రతి ఇంటికి తిప్పుతా. 3000 ఇళ్ళు కూడా ఏంటంటే 4 కుటుంబాలు పోయినాయి. ఎవరంటే మోటార్ గారి కుటుంబం, చింతపల్లి నన్నే అలియాస్ మత్తనోలి కుటుంబం, పెదమీరావి గారి కుటుంబం, ఆనందం గారి కుటుంబం. 4 కుటుంబాలు తప్ప ఎవరన్నా ఊళ్ళో నుంచి పోతే వాళ్ళకు మేము బాధ్యులం. 4 కుటుంబాలు చేసిన ఘోరాలు, నేరాలు, మా పట్టా పొలాలు తీసుకెళ్ళి వాళ్ళ పేరు మీద ఆన్లైన్ చేసుకొని బ్యాంకులో లక్షల లోన్లు తెచ్చుకున్నారు. ఈ చెరువు బజార్ డొంక మొత్తం పెట్టుకుని 70 లక్షలు తెచ్చుకున్నారు. ఆ యూనియన్ బ్యాంక్ వాళ్ళు వచ్చి ఎవరయ్యా వాళ్ళు అంటే ఏమో మాకు తెలియదని చెప్పినాం. అలాంటి కోట్ల రూపాయలు దొంగ పాస్ పుస్తకాలు సృష్టించి లోన్లు తెచ్చుకొని ఇక్కడ ఉంటే వాళ్ళు వచ్చి ఎగబడతారేమో అని గవర్నమెంట్ మారగానే వాళ్ళు వచ్చి మళ్ళీ ఏ అరెస్టు చేస్తారని దీనికి అందరికి భయపడి 4 కుటుంబాలు ఉంటున్నాయి. ఎవరు కొట్టాలని లేదు, ఎవరు తిట్టాలని లేదు. మొన్న జరిగిన హత్య కూడా వాళ్ళిద్దరూ, పేతురు సాల్మాన్ ఇద్దరికి కుటుంబ తగాద, అది వ్యక్తిగత తగాద. దాన్ని పార్టీ రంగు పూచి ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్ప పార్టీ తగాదే కాదు అది. అసలు ఏ పార్టీకి సంబంధం లేదు. మేము ఇప్పుడు ఆ 4 కుటుంబాలు కూడా వద్దు రాండి అని మేము పెద్ద మనుషులతోటి చెప్పి పంపిస్తున్నాం. వద్దు, కలిసి హాయిగా ఉందాం, ఏదో అయిపోయింది, రాండి అని మేము చెప్తున్నాం. వాళ్ళు చేసిన మా ఒక్కళ్ళకే కాదు, పిన్నెల్లిలో వాళ్ళకే కొట్టింది వాళ్ళు. ఎంపీటీసీ ఎలక్షన్ వస్తే కొత్తపాలెం వాళ్ళకి కొట్టారు, మాచవరం వాళ్ళకి కొట్టారు నామినేషన్ వేయకుండా. ఎంపీటీసీ నామినేషన్ వేయకుండా ఆ రోజు కొత్తపాలెం ఊరు వాళ్ళకి కొట్టారు, కొత్త గణేష్పాడు ఊరు వాళ్ళకి కొట్టారు, మాచవరం ఊరు వాళ్ళకి కొట్టారు, యామవరం ఊరు వాళ్ళకి కొట్టారు. మండలంలో దాదాపు 15 నుండి 8 ఊళ్ళో వాళ్ళకి కొట్టారు నామినేషన్ వేయకుండా వేయటానికి వస్తే. అలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారు అని భయంతో ఆ 4 కుటుంబాలు రావట్లేదు. ఆ 4 కుటుంబాలు కానీ ఎవరు అంటే 3000 ఇళ్లలో మీకు సగం ఓట్లు ఎవరికి వచ్చిన మెజార్టీ 400 300 వస్తుంది. తస్మాది మొత్తం సమానంగా ఉన్నట్టేగా. ఆ సమానంగా ఉన్నప్పుడు ఏ ఇల్లు ఖాళీ ఉందో చూపించండి, మీరు వచ్చి నేను చూపిస్తా.
ఈ ఇంట్లో ఎవరన్నా పోయినరా, ఈ ఇంట్లో ఎవరన్నా ఊరు మొత్తం తిప్పి చూపిస్తా. ఆ 4 కుటుంబాలు తప్ప. మహేష్ రెడ్డి గారు 300 మంది పోయి 300 కుటుంబాలు పోయినాయి. 1500 మంది జనాలు పోయిర్రు. అంటే 1500 మంది నీ జనాభా 8700 ఓటింగు. 8700 ఓటింగ్‌లో 4 ఇళ్ళేనా నీ ఉండేయి? నీ చేసిన వాళ్ళు 4 ఇళ్ళేనా? 4 ఇళ్ళేగా పోయింది. 4 కుటుంబాలు. నేను ఇప్పుడైనా మీరు కూడా పెద్ద మనసుతో వచ్చి ఎన్నికల సమయంలో కూడా ఉండనీయలేదు, చాలా మందిని పోలీసులు పంపించారు, అది ఇది అన్నారు. ఎన్నికల సమయంలో నిజంగా ఎన్నికలప్పుడు అట్లాంటి పరిస్థితి జరిగింది ఏంటి? ఎట్లా అసలు ఎన్నికలప్పుడు మాకు ఊళ్ళో రాని అని అంటే మేము వచ్చి ఏందో ఓట్లు వేసుకున్నాం. వాళ్ళకి ఎన్నికలప్పుడు ఎవరు చేయలేరు. వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళ అధికారం, వాళ్ళ పోలీసులేగా. ఈ గవర్నమెంట్ మారిన దాకా పోలీసులు వాళ్ళోళ్ళే, అందరూ వాళ్ళోళ్ళేగా. ఆఫీసర్లు వాళ్ళే, అందరూ వాళ్ళే. మేమేందో మా ఓటు మేము వేసుకోవడానికి వచ్చిన వాళ్ళు. అప్పుడు యాక్చువల్గా మిమ్మల్ని కూడా రానిలేదా? రాని 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు బయటనే ఉండవు. ఎలక్షన్ కోడ్ పడ్డాక హైకోర్టు నుంచి మా ఎమ్మెల్యే, ఇప్పుడున్న ఎమ్మెల్యే మా ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు హైకోర్టు పిటిషన్ చేసి ఇట్లా ఊళ్ళో రానిట్లేదని హైకోర్టు చేస్తే హైకోర్టు మాకు తీసుకుపోయి ఊళ్ళో వదిలిపెట్టమని ఒక కాగితం ఇచ్చింది మాకు, ఆర్డర్ కాపీ తీసుకొని అప్పుడు పల్నాడు జిల్లా ఎస్పీ రెడ్డి, శివశంకర్ రెడ్డియా ఎవరు రెడ్డి చేస్తున్నారు. ఆ ఆర్డర్ కాపీ తీసుకెళ్ళి ఎస్పీ గారికి, అయ్యా ఇప్పుడైనా మాకు ఊళ్ళో తీసుకెళ్ళండి అంటే, ఏం చేస్తారయ్యా పోయి, ఆగండి ఎలక్షన్ కోడ్ వచ్చిన దాకా మేము వాళ్ళ మనసులో మేము చేయమని అన్నాడు. ఎస్పీ గారిని కలిసాం మేము ఆర్డర్ కాపీ తీసుకొని ఊళ్ళో వదిలిపెట్టమని. ఎలక్షన్ కోడ్ పడ్డ 15 రోజులకి మాకు కూడా మిమ్మల్ని రానిలేదు. పోలీసులు కూడా తీసుకురాలేదు. కోర్టు ఆర్డర్ చూపించిన ఎలక్షన్ కోడ్ పడ్డ తర్వాత 15 రోజులకు మాకు ఊళ్ళో మేమే వచ్చాము ఇంకా ధైర్యం చేసి. కుటుంబాలు వెళ్ళిపోయారండి. అంటే కుటుంబం మొత్తం పార్టీల్లో ఉండరు, మీరంటే పార్టీలో ఉండొచ్చు, కుటుంబానికి సంబంధం ఉండదు, కానీ కుటుంబం వెళ్ళిపోయిన పరిస్థితి ఉందా? కుటుంబం ఇప్పుడు మేము 4 అన్నదమ్ములం. మా 4 అన్నదమ్ములు, మా పిల్లలు, మా కొడుకులు, కోడళ్ళు అందరూ వెళ్ళిపోయాం. అట్టా మేము దాదాపు 200 నుంచి 250 కుటుంబాలు బయట బతికినాం 5 ఏళ్ళు. మేము రావండి, మీరు మీడియా కదా, వయో మీడియా, మీరు ఎటు లేదుగా, మీరు వయో మీడియా కదా. మేము గామలపాడులో ఉండం, ఆడిపోయి విచారించండి. లేదు ఆడ ఉప్పిచర్లని ఉండం, ఆడ విచారించండి. తెంగడ ఉన్నాం, తెంగడ పోయి విచారించండి. అట్టా మేము 10 ఊళ్ళలో ఉండం, ఆ 10 ఊళ్ళో పోయి విచారించండి మేము ఉండమా లేదా 5 ఏళ్ళని. పిన్నెల్లి నుంచి వెళ్ళి వేరు గ్రామాల్లో బతికారు. ఏదన్నా ప్రాణ హాని ఉంటుందన్నా? అవును, రానిట్లేదు ఊళ్ళోకి. ఎవరు వస్తే ఎవరు ఇట్లా కొడుతుండ్రు. ఈ రకంగా ఎవరన్నా ధైర్యం చేసి ఏదన్నా, మా అమ్మగారు చనిపోతే మట్టి చేయడానికి రానివ్వలేదండి. మా అమ్మకి 85 ఏళ్ళు 90 సంవత్సరాలు ఉంటాయి. ముసలమ్మ చనిపోయింది. ఈడ చనిపోతే మట్టి చేయడానికి వద్దామంటే నేను గుంటూరులో ఉంటున్నా. గుంటూరులో మట్టి చేయడానికి వద్దామంటే వస్తే కొట్టాలని అందరం మాపేసి కూర్చుంటే అప్పుడప్పుడు మా ఎర్రపతినేని గారు మాజీ ఎమ్మెల్యే అప్పుడు ఎట్లా చెప్పిండ్రు, ఏం చెప్పిండ్రు, 200 మంది పోలీసులు, 4 సిఏలు, 10 మంది ఎస్ఐలు, 200 మంది కానిస్టేబుళ్ళు, డిఎస్పీ ఒక ఆయన, ఇంతమంది వచ్చిర్రు ఊళ్ళో మట్టి చేయడానికి. ఇంత జంది వస్తే నన్ను అప్పుడు ఆ మట్టి చేసిన దాకా ఉంచి ఎమ్మటే పంపించారు. మా అమ్మ చనిపోతే దినం కూడా చేయనీయలేదు. మేము అలా అర్థం లేదు. వాళ్ళ మనుషులు చనిపోతే తెచ్చి మట్టి చేసుకోండి, దానం చేసుకోండి అంటున్నాం. దీనికి కారకులు ఊళ్ళో నుంచి పోవటానికి కారణం 2019 వాళ్ళే ముందు. అది చేసిన ఆ కిరాతకం చేసిన ఆ 4 కుటుంబాలే పోయినాయి, కానీ ఊళ్ళో నుంచి ఏ ఇల్లు పోలేదు. కావాలంటే ప్రతి ఒక్క ఇంటికి వైసీపీ ఇంటికి ఇళ్ళ మొత్తాన్ని తిప్పి చూపిస్తా. మీరు మొత్తం లైవ్ పెట్టండి, ఒకరోజు లైవ్ పెట్టి ఇంటింటికి తిప్పుతా నేను. ఏ ఇంట్లో జనం లేకుండా ఉండరో, ఎవరు ఖాళీగా ఉండరో చూపిమను. నా 1500 మంది జనం పోయిరని మీడియా ముందు చెప్పడం కాదు కాసుమేష్ రెడ్డి గారు. రండి, ఇంటింటికి తిప్పుతా. 4 కుటుంబాలు, మోటార్ గారిది, బిత్తరమత్తాన్ గారిది, పెదమిరావి గారిది, ఆనందం గారిది, 4 కుటుంబాలు తప్పనిచ్చా. ఏ కులంలో అయినా కానీ ఇంకెవరు పోయినారో నా చూపించండి. ప్రస్తుతం ఏంటి సార్ ఇప్పుడు ఎట్లా ఉంది ఊళ్ళో? అంటే సల్మాన్ హత్య పక్కన పెడితే మిగిలిన వాతావరణం, అంటే ఉదయం లేస్తే మీరంతా ఒకే ఊరోళ్ళు, ఒకే గ్రామంలో ఉంటున్నారు, నిజంగానే పార్టీలకు సంబంధించి ఇంకా ఉధృతంగా ఉందా? ఎట్లా? ఏం లేదండి, ఆ పోయిన 4 కుటుంబాల వాళ్ళే ఏదో ప్రచారం చేసుకుంటారు, కానీ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఇప్పుడు 18 నెలలు గవర్నమెంట్ వచ్చి ఎవరికైనా కొట్టామా? 18 నెలల నుంచి ఉంటుండ్రుగా ఊళ్ళో. ఎవరికైనా కొట్టామా? ఎవరికైనా కేసులు పెట్టామా? ఏం జరిగింది? ఏం జరగలేదు. ఉండవాళ్ళకి ఏం భయం లేదు. ఆ 4 లబ్ధి కోసం ఈ ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు. ఆ 4 కుటుంబాలు తప్ప ఎవరూ పోలేదు ఊళ్ళో నుంచి. 1 ఎకరం కూడా మీరు వచ్చే రోడ్డు నుంచి వచ్చారుగా, ఆ పొలం మొత్తం మా పిన్నెలిదే.
ఏడన్నా బీడుకు చేను కనపడదా? మీరు చెప్పండి, మేము చెప్పడం ఎందుకు? వాళ్ళ టైంలో 2000 ఎకరాలు ఫోటోలు మొత్తం ఉన్నాయి, బీళ్లు పెట్టిన బీళ్లు పెట్టిన ఫోటోలు మొత్తం ఉన్నాయి నా దగ్గర. ఎక్కడికైనా చూపిస్తా ఆ ఫోటోలు. 2000 ఎకరాలు బీళ్లు పెట్టారు, ఏమీ లేదు. మేము వద్దు, భూమాత బీడు పెడితే చెప్పిస్తుంది, వద్దు వేసుకోండి అని చెప్పాము. అందరు వేసుకుంటారు. ఆ 4 కుటుంబాల పొలాలు కూడా ఊళ్ళో లేవు, 4 కుటుంబాలే ఉండరు. వాళ్ళ పొలం కూడా చూడపోండి, వేసేయండి. కౌలుకి ఇచ్చుకున్నారు, కౌలుకి ఇచ్చుకుంటే కౌలుకి వేసుకుంటున్నారు. అది ఫలానోడిది నాది బీడు ఉందని చూపిమనండి. 2000 ఎకరాలు బీళ్లు పెట్టింది. నేను కలెక్టర్ గారితో చెప్పా, కలెక్టర్ గారు కూడా చూపించాయి ఫోటోలు. అప్పుడు 2019-20 అప్పుడు స్పందన లేదు. ఇలా ఏదైనా జరిగితే చూడండి, సాల్మాన్ హత్య జరిగిందని తెలియగానే సీఎం చంద్రబాబు గారు ఏమంటారు, పేపర్లో వేశారు చూడండి. దాని సిట్టు సిఐడి ఎంక్వైరీ చేస్తా అంటుండు. ఇంకా ఏది మంచిది, సిఐడి ఎంక్వైరీ 19 నుంచి 2024 నుంచి కాదు, 2019 నుంచి తీయండి. సిఐడి విచారణ 2019 నుంచి ఏం జరిగిందో తీయమనండి, మాకు ఇంకా ఆనందం. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవకి పార్టీ రంగు పూసి ఏదో చెబుతుంటే సీఎం గారి దృష్టికి వెళ్ళింది. సీఎం గారు మంచి పని చేస్తుండు. 2019 నుంచి కూడా మాకు సిట్టేసి సిఐడి విచారణ జరిపిస్తే మాకు ఇంకా హాయిగా ప్రశాంతంగా ఉంటాం. ఇదంతా ఏం వద్దు, ఆ 4 కుటుంబాలు కూడా వచ్చి ఉండమని సలహా చెప్తూనే ఉన్నాం. మేము హాయిగా ఉందాం, వద్దు ఈ గొడవలు వద్దు. అంటే వస్తే వాళ్ళు దాడులు జరగవని మీ గ్రామస్తులుగా మీరు చెప్పగలరా? మేమైతే వాళ్ళు వచ్చినా దాడులు చేయము, వద్దు. ఎందుకు, ఎవరో ఏదో ఒకరోజు ఎలక్షన్ వస్తుంది అయిపోద్ది, వాళ్ళ కోసం మనం తనుకున్నట్టు ఎందుకు? లేస్తే నీ ముఖం నేను చూడాలా, నా ముఖం నువ్వు చూడాలా? అలాంటి దానికి మనం ఎందుకు కుట్టుకోవాలా? అది నా కోరిక. అయితే వాళ్ళు కూడా వచ్చి ఊళ్ళో ఉంటే ప్రశాంతంగా ఉందాం. ఇప్పుడు మీ గవర్నమెంట్ వస్తే మమ్మల్ని పంపించడం ఏంది, మా గవర్నమెంట్ వస్తే మీరు పోవటం ఏంది? ఆ రోజు నాకు ఒక డిఎస్పీ లెవెల్ అధికారి వచ్చి ఊళ్ళో నుంచి పోవాలని తెలిపారు, వాళ్ళ సపోర్ట్గా వచ్చి. మొన్న కౌంటింగ్ రోజు 2024 కౌంటింగ్ రోజు నేను నా పిల్లల్ని మా ఇంట్లో ఏందో రాళ్ళు దొరికినాయని, మా ఎద్దులు ఉన్నాయి, ఎద్దులు కాడ గుంతలు పడితే రాళ్ళు ఎత్తారని, ఆ రాళ్ళు ఉంటే ఆ రాళ్ళను చూసి ఆ సీఏ సురేంద్రబాబు అని వాడి కడుపు సల్లంగా ఉండ దేవుడు కావాలని నా మీద కేసులు ఎలక్షన్ 20 నెల రోజులు నా మీద 4 కేసులు పెట్టిండు. నాకు 63 సంవత్సరాలు. నా మీద 3 కేసులు కట్టి 3 సార్లు కోర్టుకు పంపించిండు ఆ 20 రోజుల్లో. ఎక్కడ ఉన్నాడు మహానుభావుడు? అంటే రాళ్ళు దొరికితే ఏమని పెట్టారు? కత్తులు దొరికినాయి, మారణాయుధాలు దొరికినాయి అని కేసు పెట్టి కోర్టుకు పంపించిండు. ఆ రోజు రిజల్ట్ రోజు నేను 7:30కి వచ్చా, నైట్ 7:30కి వచ్చా. 9ంటికే వలస బాధితులు వెళ్ళిపోయారంట వీళ్ళు, ఊళ్ళో నుంచి ఎవరు లేరు. నేను వచ్చే వరకల్లా ఎవరు లేరు. మేము ఒక ఇంటి మీద రాయి వేసింది లేదు, ఒక దెబ్బ కొట్టింది లేదు. వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళ గుర్తొచ్చి వాళ్ళే వెళ్ళిపోయారు, ఆ 4 కుటుంబాలైనా. ఇద్దరు వైసీపీ వాళ్ళేగా, ఈ బజార్ మొత్తం వైసీపీ. అట్టంటే ఏ ఇల్లు ఖాళీ ఉందో చూడండి. వైసీపీ వాళ్ళు ఈ మధ్య కాలంలో కూడా గ్రామంలో కాటన్ సచ్చి పోలీసులు నిర్వహిస్తే మారణాయుధాలు దొరికాయని అంటారు. బాంబులు దొరికినాయి వాళ్ళ ఇంట్లో, వాళ్ళ వైసీపీ వాళ్ళ ఇళ్ళలో నాటు బాంబులు దొరికినాయి. ఎస్పీ గారు లేడీ ఎస్పీ, ఆ పేరేందో రాదు ఇప్పుడు, దాచేపల్లిలో పెద్ద మీటింగ్ పెట్టారుగా బాంబులతోటి. మల్లికా ఖర్గే ఆ బాంబులు ఆమె కూడా చూసి, మేడం గారు చూసి పెద్ద ఇప్పుడు ప్రెజెంట్ నవ్వు కూడా మారణాయుధాలు ఉన్నాయి అనేది వాళ్ళు అంటున్నారు. ఎవరు అంటారు? వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఇళ్లలోనే ఉండయి, పాత ఇళ్లలో తాళాలు వేసిపోయారుగా, వాళ్ళ అట్నే స్టాక్ ఉండయి. ఇప్పుడైనా కాటన్ సెర్చ్ కాదు, ప్రతి ఇంటికి తిప్పుతా. మా ఇళ్లలో కనీసం కర్ర దొరికినా మాకు తీసుకెళ్ళి జైల్లో వేయండి ఉండా. మా దగ్గర ఎందుకు, మాకేం భయం లేదు. మాకెందుకు ఇంకా మారణాయుధాలు? మాకేం భయం ఉంది? మాకేమో వచ్చి సముద్రాన్ని భయం లేదు. మాకెందుకు ఇంకా మారణాయుధాలు ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను. మాకు అవసరం లేదు. చింతపల్లి సుబాని నా పేరు. పిన్నెల్లిలో ఎలాంటి పరిస్థితుల్లో ఏమీ లేవు. వ్యక్తిగతరాలు ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి ప్రచారం చేయటం తప్ప, పిన్నెల్లో అయితే ఏ విషయాల్లో ఊరంతా ప్రశాంతంగా ఉంది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది దాడులు చేయటం, అక్రమంగా రైతుల పొలాలు వాళ్ళ పేర్ల మీద ఎక్కించుకొని ఆన్లైన్లో చేయించుకొని బ్యాంకులో లోన్లు తెచ్చుకొని, ఆ బ్యాంకుల్లో బ్యాంకు వాళ్ళు ఎగబడి అప్పులు కట్టమంటారని చెప్పేసి వేరే చోటికి పోయి బతుకుతున్నారు. కాకపోతే ఊళ్ళో ఏ ప్రశాంతం లేదు. మొన్న ఎస్సీ వాళ్ళది చిన్న ఒక ఘర్షణ, వాళ్ళ వ్యక్తిగత గొడవల వల్ల చిన్న గొడవ జరిగింది. అది ఏదో కాసు మహేశ్వర రెడ్డి గారు వ్యక్తిగతంగా గ్రామానికి రాజకీయంగా పొలిటికల్గా ఈ టీడీపీ మీద రుద్ది
ఆయన ఏదో లబ్ధి పొందాలని చెప్పేసి పెద్ద హైలైట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేశారు. ఆయన ప్లాన్కి ఎదురుగా పిన్నెల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలు, అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డోళ్ళు, వాళ్ళ జరిగిన సంఘటన పెప్సీలు కట్టి ఇచ్చారు. ఆ పెప్సీలు చూడాల్సి వస్తుంది, పెప్సీలు న్యూస్లో వస్తుందని చెప్పేసి ఊరు చివర నుంచి వచ్చేసి ఆయనకి ఏదో అతను దానం చేయడానికి వచ్చిపోయాడు. మా ఎరపతిని శ్రీనివాసరావు గారు ఎలాంటి సంఘటనలో దాడులు చేయడానికి లేదు, ఎలాంటి గొడవలు జరగడానికి లేదు అని చెప్పి పదే టీడీపీ నాయకులకి, టీడీపీ కార్యకర్తలకి మీటింగ్లో పెట్టేసి పిలిపించి ఆయన తగిన చర్యలు తీసుకుంటున్నారు. చాలామంది ఊర్ల నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళు రాలేదు, వాళ్ళని రానియట్లేదు అనే విధంగా చెప్తున్నారు. నిజమేనా? అలాంటి పరిస్థితి ఉందా? ఎట్లా చూడొచ్చు? రాకుండా వైసీపీ వాళ్ళని ఎవరూ వద్దలేదు, టీడీపీ వాళ్ళు వద్దలేదు, టీడీపీ వాళ్ళు గొడవలు ఏమీ చేయలేదు. కాకపోతే వాళ్ళు అప్పులు కట్టాల్సి వస్తుంది, పోయి టీడీపీ వాళ్ళ మీద రుద్దుతుండ్రు అప్పులు కట్టకుండా పోవడానికి. రమ్మనండి, ఈ రోజు రమ్మనండి, రేపు రమ్మనండి, ఎవరన్నా వద్దనే వాళ్ళు ఫలానా ఎల్లయ్య వద్దన్నాడు, ఫలానా పుల్లయ్య వద్దన్నాడు అని చెప్పేసి ఒక మాట చెప్పమనండి. ఎవరూ వద్దలేదు. వాళ్ళు గత 5 సంవత్సరాలు పొలాలు వేయకుండా గత 5 సంవత్సరాలు పొలాలు వీళ్ళు పెట్టి పంటలు వేయకుండా చేశారు. ఈరోజు 1 ఎకరం పొలం బీడు ఉందేమో ఎక్కడన్నా చూపించమనండి ఊళ్ళో. మరి అందరూ కౌళ్ళకి తీసుకుని ఇక ఆ వైసీపీ ఊరు బయట పోయి ఊళ్ళో లేకుండా ఉన్న పొలాలు టీడీపీ వాళ్ళు తీసుకొని పొలాలు చేసి బాగు చేస్తున్నారు. మరి వ్యక్తిగతంగా అయితే వాళ్ళ వైసీపీ వాళ్ళ పొలాలు టీడీపీ వాళ్ళు బాగు చేయరు కదా. అన్నీ అంతా ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఏ చిన్న సంఘటన జరిగినా టీడీపీ గెలిచిన 5-6 రోజుల్లో ర్యాలీ చేసుకుంటా కుర్రోళ్ళు ఒక 4 కుర్రోళ్ళు పోయి వైసీపీ వాళ్ళ ఇంటి మీద రాళ్ళు వేసిన మాట వాస్తవమే. ఏంగానే మా ఎమ్మెల్యే గారు ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని వాళ్ళందరినీ పిలిపించి మా టీడీపీకి సంబంధించిన అంటే వేసింది కుర్రోళ్ళు అయితే నాయకులను తీసుకుపోయి 3 రోజులు స్టేషన్లో పెట్టించి ఇబ్బంది పెట్టించారు. ఎవరో మా ఎమ్మెల్యే గారే చెప్పారు, మీరు ఎలాంటి పార్టీ సందర్భంగా ఎలాంటి టీడీపీ వాళ్ళు ఊళ్ళో ఏ అన్యాయం జరిగినా, ఏ ఇబ్బంది జరిగినా నేను సహించను, ఏ ఊరు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి మా ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు గారు పదే మా నాయకులకు అందరికీ, టీడీపీ వాళ్ళందరికీ చెప్తున్నా ఉన్నారు. అలాంటి పార్టీ సందర్భంగా పిన్నెల్లో ఏ గొడవలు జరగవు. నేను సాల్మాన్ దగ్గర సంబంధించింది వాళ్ళ వ్యక్తిగత గొడవలు, వాళ్ళ చిన్న ఇళ్ల దగ్గర గొడవల వల్ల ఆయన పోయి సరే పార్టీ గెలిచింది కాబట్టి ఆ పార్టీ వాళ్ళతో పాటు పోయి ఆయన ఉండడు. ఆ సాల్మాన్ మాకు సవాసమే, కాకపోతే నిన్న మహేశ్వర రెడ్డి గారు వచ్చి ఏదో హైలైట్ చేయకపోతే ఆ దానం చేయడానికి మేము పోయి చేసేవాళ్ళమే. మా ఇంటికి పోతూ ఉంటారు. మాకు ఇప్పుడు కాసు మహేశ్వర రెడ్డి గారు ఏదో నష్టపేట ఉంటే మా ఊళ్ళో ఉండడం మాకు బాగా సవాసం, అందరూ మేము కలిసి తిరిగే వాళ్ళం పొద్దున్నేస్తే. ఆ మహేశ్వర రెడ్డి గారు చేసిన హైలైట్ ఆయన ఏదో పార్టీ కోసం లబ్ధి పొందడం కోసం చేసినారు కాబట్టి ఆడికి పోయినాక ఎక్కడెక్కడో నుంచి వచ్చి మరి ఆ పార్టీ ఈ పార్టీ అని విమర్శలు జరుగుతాయని చెప్పేసి మేము పోలేదు. అది సాల్మాన్కి ప్రసాద్ జరిగిన వ్యక్తిగత గొడవల వల్ల పార్టీ సంబంధం కాదు. ఊళ్ళో మాత్రం అందరూ కలిసి కట్టుగానే ఉంటారు. ఆ ఊళ్ళో కలిసి కట్టుగాను. అది ఎలాంటి విభేదాలు ఎవరికి లేవు. ఆయన కాసు మహేశ్వర రెడ్డి మా ఎరపతిని శ్రీనివాసరావు గారు 30 సంవత్సరాలు బట్టి వచ్చి ఊళ్ళో నుంచి ఏనాడు పోలే. కాసు మహేశ్వర రెడ్డి మా నియోజకవర్గంలో కాలు పెట్టి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఏ ఊళ్ళో కూడా సరే ఒక పిన్నెలే కాదు, అన్ని ఊళ్ళలో లేకుండా జనం పోవటం, ఈ 30 సంవత్సరాల్లో పోవడం తప్ప, ఈ 5 సంవత్సరాల క్రితం అంటే 6 సంవత్సరాలు మహేశ్వర రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత పోవడం తప్ప అంతకుముందు ఎవరు పోలేదు. వాళ్ళు చేసిన అరాచకాలు పిన్నెల్లో దాదాపు. మీరు కూడా ఇబ్బంది పడ్డారండి? అవును, మేము ఆ టైంలో మేము కూడా ఇబ్బంది పడ్డాము. ఉండటానికి వెళ్ళేది చీటీలు రాసి పోలీసు వాళ్ళకి మీరు బజార్లోకి వస్తే కొడతారని చెప్పి చీటీలు రాసి పోలీసు వాళ్ళ ఇళ్ళకి పంపించారు. ఇంకా పోలీసు వాళ్ళు ఊరు నుంచి వెళ్ళిపోయారు. మీరు కూడా పోలీసు వాళ్ళు మీరు ఊళ్ళో నుంచి పోతారో తీసుకుపోయి కేసు పెట్టి జైల్లో వేసామా అంటారు. జైల్లో ఉంటే ఎందుకు అని చెప్పి పోయి పొరుగురులో ఉన్నాం. ఇప్పుడు ఫలానా వాళ్ళు వచ్చి చెప్పలే మాకు, పోలీసు వాళ్ళు చీటీలు తీసుకొచ్చి నువ్వు ఊళ్ళో నుంచి పోతావా, మేము కేసు పెట్టి తీసుకుపోయి జైల్లో పెట్టావా అంటే మరి జైల్లో ఉంటావు ఎందుకని చెప్పేసి మేము ఊళ్ళో పోయేవాను. ఈ రోజుల్లో టీడీపీ వచ్చిన తర్వాత ఏ పోలీసు అయినా కానీ, ఏ కార్యకర్త కానీ, ఎవరన్నా కానీ నువ్వు ఊళ్ళో ఉండడానికి లేదని ఎవరన్నా చెప్పారేమో అడగండి. పార్టీలు పక్కన పెడితే గ్రామంలో అభివృద్ధి ఎట్లా ఉంది సార్? ఏంటి పరిస్థితి? గ్రామంలో అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది. ఈ సంవత్సరం పంటలు బాగానే ఉన్నాయి, ఒడ్లు పండినాయి, కాసుగా పత్తి పండినాయి, మిర్చి బ్రహ్మాండంగా పండుతుంది, కందిచేలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ సంవత్సరం బాగా డెవలప్లో ఉండి బాగా అభివృద్ధి చెందుతుంది గ్రామంలో. మరి మా ఎమ్మెల్యే గారు ఎరపతినేని శ్రీనివాసరావు గారు మా 50 ఈ రోడ్ల కింద 30 లక్షలు ఇచ్చారు, రోడ్లు వేసాము. మళ్ళీ బ్రిడ్జిల కింద 1,25,00,000 రూపాయలు ఇచ్చారు. బ్రిడ్జిలు తయారైపోతున్నాయి. ఒక బ్రిడ్జి అయిపోయింది, 2వ బ్రిడ్జి కడుతున్నాం. అభివృద్ధి బ్రహ్మాండంగా నడుస్తుంది. షాదీఖానా కట్టాం, షాదీఖానా 40 లక్షలు. పంటలు మిర్చి ధర ఉండగా
కంది పంటలు వేస్తున్నారు, కంది పంట వేస్తే వాళ్ళు ఊర్లో లేకుండా వెళ్ళిపోవడం వల్లే కంది పంట వేశారనే ఒక ప్రచారం జరుగుతుంది. అది నిజమేనా, వాస్తవమా? కంది పంట అంటే పంటలు వేసేదానికి ఇంతకుముందు పత్తి బాగా వేసేవాళ్ళు. పత్తి బాగా వేసేవాళ్ళు. పత్తిలో పురుగు వస్తుంది, పత్తి పండట్లేదు అని చెప్పేసి మిర్చి మొత్తం వేసి మిర్చి పని చేయాలి కదా, లేబర్ వర్కర్లు దొరకాల, పని చేయడం అంత పని చేయలేదని చెప్పేసి వర్క్ పని తగ్గించుకోవడం కోసం కంది వేశారు. ఉన్న వాళ్ళే వేసుకున్నారు, ఊళ్ళో ఉన్న వాళ్ళే. నేనే వేసా 6 ఎకరాలు కంది వేసా. మిర్చి వేసి మిర్చి పత్తి వేసి పని చేయలేదని చెప్పేసి 6 ఎకరాలు నేనే కంది వేసా. అది ఎందుకంటే మిర్చి పత్తి ఏమో పండట్లా, మిర్చి అంటే పని చాలా డబుల్ పని చేయాలా, చేయలేక చేయటం తప్ప మిర్చి వేయొద్దు అని చెప్పేసి వర్కర్లు పనిచేసేవాళ్ళలాగా బీళ్ళు ఉంటాయని చెప్పి వాటికి వేయలే. ఇది ప్రధానంగా కూడా స్థానికులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఇక్కడ లేవు, ఉధృత వాతావరణం అనేది ఆ సాల్మాన్కి సంబంధించినటువంటి హత్య నేపథ్యంలో జరిగిందే తప్ప అతని అంత్యక్రియల్లో కూడా మేము పాల్గొనే వాళ్ళం. కాకపోతే అప్పుడు జరిగినటువంటి పరిణామాలు పొలిటికల్ యాంగిల్లో కొంత ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఏదైనా కూడా ప్రస్తుతం పిన్నెల్లుకి సంబంధించి ఈ సాల్మాన్కి సంబంధించిన దాడి అంశంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. కానీ ఇక్కడైతే ఎలాంటి పరిస్థితులు ప్రస్తుతం మనం చూడొచ్చు. అంటే ఉధృతి అనేది పక్కన పెడితే ఎవరి పనులు వాళ్ళు అయితే రెగ్యులర్గా చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏదైనా కూడా ఊరు నుంచి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఈ 10 ఏళ్ళకి సంబంధించిన దాంట్లోనే జరిగాయి తప్ప గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు అనే విధంగా స్థానికులు కొంతమంది చెప్తున్నారు. ప్రస్తుతం ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు, ఈ విభేదాలు పోగొట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఎవరైతే ప్రముఖ నాయకులు ఉన్నారో వాళ్ళే చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏంటి? ప్రజెంట్ పిన్నెల్లి గ్రామానికి సర్పంచ్గా ఉన్నటువంటి దస్తగిరితో మాట్లాడదాం. ఏంటండి, ఎట్లా ఉంది పరిస్థితి? ఏంటి పిన్నెల్లిలో ప్రశాంతంగా ఉందండి. అది ఎస్సీ వాళ్ళకి కుటుంబ తగాదలై, కానీ రాజకీయంగా వచ్చి మన మహేష్ రెడ్డి గారు ఊరి మీద చుట్టాలని చూస్తుండ్రు. ఈ ఊళ్ళో ఎలాంటి గొడవలు ప్రశాంతంగా జరుగుతుంది. ఊరు నుంచి వందలాది గ్రామాలు వెళ్ళిపోయాయి అనేది వాస్తవమా? మీరు సర్పంచ్గా ఉన్నారు, మీకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది ఎంతమంది ఉన్నారు ఏంటనేది, మీరు ఏమంటారు? మా ఊరు నుంచి ఊరు పోలేదండి. ఏదో 4 కుటుంబాల వాళ్ళు పోయి బయట ఉంటారు, కానీ మిగతా వాళ్ళు మొత్తం వచ్చి అలా పొలాలు వేసుకొని, ఒక సెంటు పొలం కూడా ఆగలేదు. అందరూ ఎవరు పొలాలు వాళ్ళు చేసుకొని వాళ్ళు ప్రశాంతంగా పనులు చేసుకుంటారు. అంతేగాని ఎవరు ఊరు వదిలిపెట్టి ఎవరు వెళ్ళలేదు. ఊళ్ళో డబ్బులు పొలాలు మా సొంత పొలాలు, వాళ్ళు మా పట్ట పొలాలు వాళ్ళ పేరు మీద పాస్ పుస్తకాలు తెచ్చుకొని వాళ్ళు లోన్లో పెట్టుకొని దాదాపుగా 3 కోట్ల రూపాయలు తెచ్చారు. మన ఊళ్ళో పెద్ద చెరువు అని ఉంది, దాని మీద ఒక 60 లక్షల రూపాయలు యూనియన్ బ్యాంకులో పిరుగురాళ్ళలో తెచ్చుకున్నారు. నా సొంత పొలం దాదాపుగా 8 ఎకరాలు పెట్టి పిన్నెల్లి బ్యాంకులోనే 30 లక్షలు తెచ్చుకున్నారు. అయినా మేము దానికైనా ఏం అనలేదు. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఆల్రెడీ ఊళ్ళో ఉంటున్నారు. అది కానీ అది ఏదో కుటుంబత కాదండి, మనకైతే ఎలాంటి పార్టీకి సంబంధం లేదండి. కానీ ఊర్లోకి ఒకవేళ వాళ్ళు ఎవరన్నా వస్తే, అంటే వెళ్ళిపోయిన 4 కుటుంబాలు కావచ్చు, 5 కుటుంబాలు కావచ్చు, దాడులు జరుగుతున్నాయి అనేది వాస్తవమా? ఒకవైపు ఎమ్మెల్యే ఏమో అలాంటి పరిస్థితి లేదంటున్నారు. లేదండి, ఎలాంటి దాడి మీరు ఎక్కడ చూసినా చూడండి. ఇవాళ సాయంత్రం 5 రండి, 7 మంది ఊళ్ళో ప్రశాంతంగా బొడ్రాయి కాడ తిరుగుతున్నారో లేదా పొలాల్లో చేస్తున్నారో లేదో, కావాలంటే మీరు ఇంకోటి మహేష్ రెడ్డి గారిని వచ్చి ఎంక్వైరీ చేసుకోమనండి. మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. సర్పంచ్గా అష్యూరెన్స్ ఇస్తున్నారు వాళ్ళు వస్తే దాడులు జరగవు అనేది? మాకు అవసరం లేదంటే దాడులు చేయడానికి లేదు. ఊరు ప్రశాంతంగా ఉండాలి, ఊరు మనం అభివృద్ధి చేసుకోవాలి, ఊరు బాగుండాలనే ఉద్యమన మనం ఎలాంటి దాడి చేయడానికి మనం ఆశపడలేదు. అసలు దాడులు మాకు అవసరం లేదండి. వాళ్ళు తిరిగి రావాలని మీరు కూడా కోరుకుంటున్నారు? వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళు మేము కలిసి ఉందామని మేమే పెద్ద మనుషులకు పంపించాం. వాళ్ళు వస్తే స్థానికంగా మాట్లాడుకొని బంగారులకు ప్రశాంతంగా వాళ్ళు మేము కలిసి ఉండాలని కోరుకుంటామండి. జరిగినటువంటి హత్యలో వ్యక్తిగతమే అనుకోవచ్చు. ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని మీరు గ్రామస్తులుగా ఎట్లాంటి పరిస్థితి తీసుకుంటున్నారు? మేము గ్రామస్తులుగా వాళ్ళ కోసం మేము ఎలాంటి పరిస్థితి తీసుకునేది ఏం లేదండి. వాళ్ళు చేసుకున్నారు, దాన్ని మనం ఏం చేసేది లేదు. అది ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, అంతేగాని మనకు కంప్లైంట్ చేయడం కానీ ఇలాంటివి జరగకుండా మళ్ళీ రానున్న రోజుల్లో ఒక తీర్మానంలా తీసుకోవడం కానీ ఎట్లా ఏమైనా ఉన్నాయి? అంటే ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు ఇట్లాంటివి జరగకూడదు
రానున్న రోజుల్లో కూడా ఇలాంటి జరిగితే నేను సహించనని చెప్తున్నాను అంటున్నాను. ఇలాంటి ఘర్షణలు ఊళ్ళో జరగకూడదనే మేము కూడా ఎవరికొరికి వద్దని ఆలోచించుకొని అది ఎవరిని మేము అసలు మొన్న జరిగిన దాంట్లో మాకు ఖండించి ఇట్ట అయితే ఊళ్ళో ఎవరు చేయడానికి లేదు, ఏ కులంలో కూడా ప్రశాంతంగా ఉండాలి అని కోరుకొని చేస్తున్నామండి. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ అభివృద్ధికి సంబంధించి ఏమేమి జరుగుతున్నాయి గ్రామంలో? అభివృద్ధికి అయితే మొన్న వాగు మీద దాదాపుగా 85 లక్షలు పెట్టి 2 బ్రిడ్జిలు కట్టామండి. మాకు ముస్లిమ్స్కి షాదీఖానా 25 సంవత్సరాల క్రితం కట్టుబడి చేసాం మేమే, దాన్ని వాళ్ళు పాడు చేశారు. అయినా మేము మళ్ళీ ఇప్పుడు 45 లక్షలు పెట్టి మళ్ళీ తీసుకొచ్చి దాన్ని బాగు చేసాం. మళ్ళీ మిగతా కార్యక్రమాలు సిమెంట్ రోడ్లు వేస్తున్నాం, మళ్ళీ ప్రశాంతంగా పనులు అయితే జరుగుతున్నాయండి. అభివృద్ధి చేయడానికి మేము చేస్తున్నాం. పిన్నెల్లి గ్రామం పేరు ఎందుకు వినిపిస్తుంది? ఇక్కడేమో మీరంతా ప్రశాంతంగా ఉంది అంటున్నారు, మారణాయుధాలు దొరికినాయి అని ఒకళ్ళు అంటారు, ఇంకోళ్ళు దాడులు జరిగినాయి అంటారు, ఊళ్ళో నుంచి వెళ్ళిపోయారంటారు. ఇదంతా ఏంటి? ఇది ఎంత ఏదో కావాలని బురద జల్లటం, కానీ ఇక్కడైతే ఎలాంటి ఇది లేదండి. ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం. మాకు ఆ ఆలోచనే లేదు. వాళ్ళు వచ్చినా మేము సహకరిస్తాం, బంగాళాగా వాళ్ళు మనం కలిసి ఉంటామండి. ప్రధానంగా కూడా సర్పంచ్ క్లియర్గా చెప్తున్నారు, ఇక్కడ ప్రస్తుతం అయితే వాతావరణం ఎక్కడ కూడా ఉధృత వాతావరణం కొనసాగటం కానీ, వ్యక్తిగతంగా జరిగినటువంటి అంశాలకి పొలిటికల్ ఎజెండా తప్ప ఎక్కడ కూడా పొలిటికల్గా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి లేవు. ఊర్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కనుక తిరిగి వస్తే కలిసికట్టుగా ఉండటానికే మేము కూడా చూస్తున్నాం అనే విధంగా కూడా సర్పంచ్ దస్తగిరి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, పిన్నెల్లి గ్రామం నుంచి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store